ఇక కానీ పాల ప్యాకెట్ జింపి పిల్లలకు చిక్కటి పాలు గిలాసులలో నింపు. హరరే గట్లాగం చేసినావు ఏందమ్మా? ప్యాకెట్ పాలను నీళ్ళలో పోసి ఖరాబ్ చేసినావు, గదేం పద్ధతి అమ్మా ఇది? ఓ నీ ఇంకో పాల ప్యాకెట్ కూడా తీసినావంటే దాన్ని కూడా కోసి అందులోనే పోస్తావు అయ్యింది. ఓ అమ్మ జరుగు జరుగు, ఏమో అడ్డం వస్తున్నావు, జరుగు. అబ్బరా కొడుక, అనుకున్నట్టే బకెట్ నీళ్ళలో 2 పాల ప్యాకెట్లు పోసింది కదా. ఈమె ఎవరో ఆఫీసరో లేకుంటే అక్కడ టీచరో తెలియదు కానీ పాలు నీళ్ళలో పోస్తుంటే అడ్డం వచ్చుడే గాక వీడియో తీస్తున్నది ఎదుటోళ్ళు దొంగతనం చేసినట్టు. కొంప తీసి ఆ నీళ్లు కలిపిన పాలనే కాగబెట్టుకుంటా పచ్చి పాలు పిల్లలకు పోస్తారా ఏంది అనుకునే లోపట్నే పిల్లలకు పోస్తున్నది ముసలమ్మ. ఇంత మంచి పాలు పోసినాక పిల్లలు ఎందుకు ఎదుగడ చెప్పుండ్రి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది కదా. అందుకే గీ తీరుగా పాలల్లో నీళ్లు కలుపుడు కాదు, నీళ్ళల్లోనే పాలు కలిపి పువ్వు గుర్తు సర్కార్ను ఎగురబెట్టేటట్టు చేస్తున్నాడు. మిడ్ డే మీల్స్ కోసం సర్కార్ 2 పాల ప్యాకెట్లే ఇస్తున్నదా లేకుంటే నడిమిట్లు ఎవరన్నా నలుస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ ఇగో ఇంత మంచిగా పోషకాలున్న పౌష్టికమైన ఆహారాన్ని పిల్లలకి ఇస్తున్నారు. మంచిగా ఉన్నది కదా డబల్ ఇంజన్ సర్కార్ అని కామెంట్లు పెడుతురు ఈ వీడియో చూసిన జనాలు.